Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ఈ రోజు వీడియోలో అనదర్ బేరా చైన్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజు వీడియోలో వాళ్ళు బేరా చైన్ వాళ్ళు 2 ఇన్సెంటివైజ్ ప్రీ డిపాజిట్ వాల్ట్స్ అనేది లాంచ్ చేశారు. సో దీంట్లో మీరు డిపాజిట్ చేసి పాయింట్స్ ఎలా అక్యుములేట్ చేయాలో చెప్తాను. 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దేంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, దేంట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అన్నీ చెప్తాను ఈ వీడియోలో. సో వీడియో ఖచ్చితంగా ఇన్వర్స్ చూడండి. అండ్ దాంతోపాటు వీళ్ళ బేరా చైన్ టెస్ట్నెట్లో ఇప్పుడు కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో 5 న్యూ బేరా చైన్ టెస్ట్నెట్ డాప్స్ తీసుకొస్తున్నాను. సో ఎంత ఎక్కువ డాప్స్తో ఇంటరాక్ట్ అయితే అంత ఎక్కువ ఛాన్స్ ఉంది. సో అండ్ వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు టెస్ట్నెట్కి రివార్డ్స్ ఉంటాయని. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ మెన్షన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ రేట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఫస్ట్ థింగ్, బేరా చైన్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ చేసాం అండ్ వాళ్ళ టెస్ట్నెట్ కూడా ట్రై చేసాం. సో టెస్ట్నెట్ కన్నా ముందు వీళ్ళు రీసెంట్గా ఎస్టర్డే అనేది 2 ఇన్సెంటివైజ్ ప్రీ డిపాజిట్ వాల్ట్స్ అనేది లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసి లంబార్డ్, ఇంకోటి వచ్చేసి స్టేక్ స్టోన్లో. సో దీంట్లో ఏంటంటే బేసికల్లీ మీరు ఇథీరియం ఈ వాల్ట్స్లో డిపాజిట్ చేస్తే మీకు బేరా చైన్ వల్ల ఫ్యూచర్ ఈ డ్రాప్ ఆర్ రివార్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఛాన్సెస్ కాదు, కన్ఫర్మ్. సో ఇక్కడ చూడొచ్చు ఇన్సెంటివైజ్డ్ అని ఉందంటే దే ఆర్ గోయింగ్ టు రివార్డర్స్. అండ్ దీంట్లో 2 పూల్స్ ఉన్నాయి. ఫస్ట్ పూల్ వచ్చేసి స్టేక్ స్టోన్ పూల్. సో దీంట్లో మీరు బేసికల్లీ మీ ఇథీరియం కానీ స్టోన్ కానీ వ్రాప్డ్ ఇథీరియం కానీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఇథీరియం మెయిన్నెట్లోనే. సో డిపాజిట్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు స్టేక్ స్టోన్ 1% రివార్డ్స్ ఉన్నాయి, దెన్ బాయ్కో రివార్డ్స్ ఉన్నాయి 0.45 అండ్ బాయ్కో రివార్డ్స్. సో బేరా చైన్ రివార్డ్స్ ఇక్కడ ఎంత టోటల్ సప్లై ఇస్తున్నారో అది మిస్టరీ బాక్స్ పెట్టారు. సో ఎంత ఉంటుందో మనకు తెలియదు, బట్ ఫౌండర్ వచ్చేసి ఎవరైతే ఇందులో డిపాజిట్ చేస్తారో దే ఆర్ గోయింగ్ టు ఈట్ గుడ్ అని చెప్పి పెట్టాడు. దాని తర్వాత కోడాక్ అండ్ డోల్మైట్. సో ఇవన్నీ 5 ప్రాజెక్ట్స్ నుంచి మీకు రివార్డ్స్ వస్తాయి ఇందులో. అండ్ లోంబార్డ్లో తీసుకున్నట్లయితే దీంట్లో 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 6 మేజర్ ప్రాజెక్ట్స్, అన్నీ కూడా మెయిన్ ప్రాజెక్ట్స్. నేను ఆల్రెడీ ట్విట్టర్లో అప్డేట్ చేశాను. బేరా చైన్ 142 మిలియన్, లోంబార్డ్ ఫైనాన్స్ 17 మిలియన్, బేబీలాన్ వచ్చేసి 96 మిలియన్, దెన్ 7.5. ఇవన్నీ కూడా వాళ్ళ ఫండింగ్ రౌండ్స్ అనమాట. 6 మేజర్ ప్రాజెక్ట్స్ నుంచి మీకు రివార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిలో మీకు దేంట్లో కాన్సెంట్ దాంట్లో డిపాజిట్ చేయొచ్చు. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టేక్ స్టోన్లో మీరు డిపాజిట్ చేస్తే ఇప్పుడు విత్డ్రాల్స్ అనేవి కమింగ్ సూన్ ఉంది. బట్ మీరు వీళ్ళ యూనిస్వాప్ పూల్లో ఆల్రెడీ 100 మిలియన్ లిక్విడిటీ ఉంది. అక్కడ వెళ్ళేసి మీరు స్వాప్ చేసుకొని అందులో మీరు ఎప్పుడు కావాల్సి అప్పుడు టోకెన్స్ని విత్డ్రా చేసుకోవచ్చు. బట్ లొంబార్డ్లో ఇప్పుడు వరకు లిక్విడిటీ అనేది ఇంకా వీళ్ళు యాడ్ చేయలేదు. సో ఏప్రిల్ 14th అఫీషియల్గా విత్డ్రా చేయొచ్చు. బట్ దానికన్నా ముందు DeFi ఏమైనా డాప్స్ ఉంటే అక్కడ మీరు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం డెమో. ఫస్ట్ మీరు ఇందులో ఎలా చేయాలని స్టేక్ స్టోన్ లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఆ లింక్ యూజ్ చేసి మీకు 10% బోనస్ రివార్డ్స్ వస్తుంది. సో ఖచ్చితంగా నా లింక్ యూజ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ కింద రివార్డ్స్ యూజ్ చేసుకొని మీ దగ్గర ఇథీరియం కానీ ర్యాప్డ్ ఇథీరియం కానీ స్టోన్ కానీ ఇథీరియం చైన్లో ఉండాలి. సో ఇక్కడ ఎంటర్ చేసేసి అమౌంట్ మ్యాక్సిమం ఎంత ఉండే అంత కొట్టేసి ఇథీరియం చైన్లో డిపాజిట్ అనేది చేసేయండి. అంతే, వెరీ సింపుల్. 2 క్లిక్స్లో మీ డిపాజిట్ అయిపోతుంది. గ్యాస్ ఫీజ్ అరౌండ్ మార్నింగ్ టైంలో చేసి మీకు తక్కువ గ్యాస్ ఫీజ్ పడుతుంది. ఇంకా పాయింట్స్ ఎంత అక్యుములేట్ అవుతున్నా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చూపించట్లేదు. ఇన్ కేస్ మీరు విత్డ్రా చేయాలనుకుంటే బేరా స్టోన్ ఇథీరియం పూల్ చూడొచ్చు. ఆల్మోస్ట్ 100 మిలియన్ లిక్విడిటీ ఉంది. వితౌట్ ఎనీ మచ్ స్లిప్పేజెస్ మీరు ఇక్కడ ఫండ్స్ అనేది ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ పూల్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది వచ్చేసి లాంబార్డ్. సో ఇది వచ్చేసి బిట్కాయిన్ బేస్డ్ ప్లాట్ఫామ్. సో దీనిలో మీ దగ్గర ర్యాప్డ్ BTC ఉండాలి ఆర్ LBTC ఉండాలి ఆన్ ఇథీరియం చైన్. సో ఇథీరియం చైన్లో ఈ టోకన్స్ని మూవ్ చేసుకోండి. సెంట్రల్ ఎక్స్చేంజ్లో బై చేయొచ్చు ర్యాప్డ్ BTC. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు జస్ట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకొని డిపాజిట్ చేసేయండి, అంతే. అండ్ మీకు 6 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ నుంచి ఎయిర్ డ్రాప్స్ వస్తాయి. 6 కూడా వెల్ ఫండెడ్ అండ్ బిగ్ ప్రాజెక్ట్స్. సో దాంట్లో 3 ప్రాజెక్ట్స్లో బైనాన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో దాట్ కుడ్ బి ఎ గుడ్ పొటెన్షియల్. సో చూడొచ్చు, నేను అరౌండ్ 0.02 BTC డిపాజిట్ చేశాను, అరౌండ్ $2,000 అండ్ దాట్స్ ఆల్. సో అంతే, ఈ 2 ప్లాట్ఫామ్స్లో డిపాజిట్ చేసాం. బట్ లొంబార్డ్లో విత్డ్రా చేసుకునే ఆప్షన్ యాజ్ ఆఫ్ నో లేదు. ఈవెన్ యూనిస్వాప్లో లిక్విడిటీ కూడా లేదు. సూన్ దే మైట్ యాడ్, బట్ యాజ్ ఆఫ్ నో దట్ ఈస్ అ డ్రాబ్యాక్. ఇన్ కేస్ మీకు లాక్-ఇన్ రిస్క్ వద్దు అనుకుంటే సింపుల్గా నాలాగా ఇందులో స్టేక్ స్టోన్లో వెళ్ళి డిపాజిట్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ పోర్షన్లో మీరు ఎంత డిపాజిట్ చేశారో చూడొచ్చు. అండ్ మీ పాయింట్స్ అనేవి ఇక్కడ సూన్ అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది మెయిన్ నెట్ టాస్క్. ఇన్ కేస్ మీ దగ్గర ఫండ్స్ లేవు, ఫ్రీగా టెస్ట్నెట్ టాస్క్ చేయాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో టెస్ట్నెట్ గురించి పోస్ట్ చేస్తాను. అవన్నీ మీరు ఫాలో చేసింటే యూ కెన్ కంటిన్యూ డూయింగ్ దాట్. ఆర్ ఈ వీడియోలో మీకు 5 న్యూ డాప్స్ చూపిస్తాను. ఆ 5 న్యూ డాప్స్తో మీరు వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వచ్చు. దాని ద్వారా మీరు మోస్ట్ నెంబర్ ఆఫ్ డాప్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మేబీ కొంచెం అడిషనల్ రివార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ సో ఇప్పుడు రైట్ నో బెరా చైన్లో గ్యాస్ ఫీస్ అనేది చాలా హ్యూజ్గా ఉన్నాయి. సో 0.1 0.2 బెరా అనేది పర్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ పడుతుంది. సో దాన్ని మైండ్లో పెట్టుకొని ట్రై చేయండి. గ్యాస్ ఫీజ్ని జాగ్రత్తగా యూజ్ చేయండి.
ఫస్ట్ థింగ్ బెరా చైన్ ఫాస్టెట్లోకి వెళ్ళేసి మీ వ్యాలెట్కి టోకన్స్ని డిపాజిట్ చేసుకోండి. ఫస్ట్ ప్లాట్ఫామ్ మనం ట్రై చేసి వచ్చేసి కొడాక్, ఇది వచ్చేసి డెక్స్ ప్లాట్ఫామ్ ఆన్ బెరా చైన్. సో ఇక్కడ వచ్చేసి స్మాల్ అమౌంట్ ఆఫ్ బెరాని ఈట్ టోకన్కి కన్వర్ట్ చేసుకోండి. ఈ టోకన్ వచ్చేసి వన్ ఆఫ్ ద మీమ్ కాయిన్. సో ఈ టోకన్ని మనం ఇందులో లిక్విడిటీ యాడ్ చేద్దాం, ఎందుకంటే మనం నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే మాట్లాడుతున్నామో దాంట్లో యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి లిక్విడిటీస్లో ఐసోలేటెడ్ ఓల్డ్ ట్యాబ్లోకి వచ్చేసి ఇక్కడ బెరా ఈట్ సెలెక్ట్ చేసుకొని ఆ లిక్విడిటీ ఇక్కడ యాడ్ చేసేయండి. ఈట్ అండ్ బెరా లిక్విడిటీ సప్లై కొట్టేసి అప్రూవ్ చేయండి. వన్స్ కన్ఫర్మేషన్ అవగానే మీకు ఎల్పీ టోకన్స్ వస్తాయి. వన్స్ ఎల్పీ టోకన్స్ రాగానే మీరు ఇన్ఫ్రారెడ్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చు. సో ఇన్ఫ్రారెడ్ వచ్చేసి ఇప్పుడు టెస్ట్నెట్ ఫెయిల్లో ఉంది, బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు బైనాన్స్ బ్యాక్డ్ ప్రాజెక్ట్. సో నేను ఇప్పుడు ఏదైతే 4 డాప్స్ చూపిస్తున్నానో అన్నీ కూడా ఇందులో ఫౌండర్ స్మోకీ ద బెరా, ఫౌండర్ ఆఫ్ ద బెరా చైన్, వీళ్ళని ఫాలో చేస్తున్నాడు. అన్ని డాప్స్ని నేను ఏవైతే చూపిస్తున్నానో సో అది చూడొచ్చు. సో దాంతోపాటు ఓన్లీ ఈ డైరెక్ట్ ఫైనాన్స్ ఏదైతుందో దీనికి మాత్రమే ఫౌండర్ ఫాలో చేయట్లేదు, బట్ దీనికి పాలిగాన్ డిఫై ఫాలో చేస్తుంది. బట్ సో దట్ ఈస్ అ బ్యాక్గ్రౌండ్. సో ఇందులో ఇన్ఫ్రారెడ్ వచ్చేసి బైనాన్స్ బ్యాక్డ్ ప్రాజెక్ట్, సో దట్ ఈస్ వన్ గుడ్ సైన్. ఇక్కడ వచ్చేసి వీళ్ళ దాంట్లో వాల్ట్స్లోకి వెళ్ళేసి ఈట్ బెరా పూల్లో మీ ఎల్పీ టోకన్స్ని అప్రూవ్ చేసేసి డిపాజిట్ చేయండి. సో ఇది సెకండ్ యాప్ ఆన్ టెస్ట్నెట్. సో ఇదంతా కూడా టెస్ట్నెట్లో చేస్తున్నాం. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ టోకన్స్. సో చూడొచ్చు లిక్విడ్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హనీ పాట్ ఫైనాన్స్, ఇది వచ్చేసి డెక్స్ ఆన్ బెరా చైన్ అగైన్. సో ఇక్కడ మళ్ళీ స్మాల్ అమౌంట్ ఆఫ్ టోకన్స్ని హనీకి కన్వర్ట్ చేసుకుందాం. సో స్వాప్ కొట్టేసి అప్రూవ్ చేసేద్దాం అండ్ దట్స్ ఆల్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఫైనాన్స్. సో ఇందులో వచ్చేసి వ్యాలెట్ కనెక్ట్ చేసి ఏదో ఒక పూల్లో హనీ అనేది డిపాజిట్ చేయండి. మొత్తం డిపాజిట్ చేయదండి, కొంచెం వ్యాలెట్లో పెట్టుకోండి, నెక్స్ట్ యాప్లో స్వాప్ యూజ్ చేయడానికి అవుతుంది. సో స్మాల్ అమౌంట్ ఇందులో హనీ డిపాజిట్ చేసేయండి. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి బెరా డ్రోమ్. సో ఇది వచ్చేసి డెక్స్ ప్లాట్ఫామ్ ఆన్ బెరా చైన్. సో ఇక్కడ వచ్చేసి హనీని బెరా టోకన్ బేరో టోకన్కి మీరు స్వాప్ చేయొచ్చు. సో ఈ డెక్సింగ్ కూడా యూజ్ చేసినట్లు అవుతుంది. అంతే, మనం 5 డాప్స్ కవర్ చేసాం. అండ్ దాంతోపాటు మీరు రెగ్యులర్గా నార్మల్ బెరా డెక్స్ అవుతుందో దాన్ని యూజ్ చేయండి. అండ్ బెరా స్టేషన్లోకి వెళ్ళేసి రివార్డ్స్ ఏవైతే మీరు లిక్విడిటీ యాడ్ చేస్తారో నా ప్రీవియస్ వీడియో చూసి వాటిని బీజీటీ టోకన్స్ని క్లెయిమ్ చేసుకోండి. బీజీటీ మైట్ బీ క్రైటీరియా ఫర్ ఎయిర్ డ్రాప్. సో అంతే గైస్, ఇవన్నీ ఫాలో చేసేయండి. అండ్ టెస్ట్నెట్ అండ్ మెయిన్ నెట్లో మీరు ఏమేమి చేయాలో చెప్పాను. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి స్టేక్ స్టోన్, ఎందుకంటే దీనిలో డీసెంట్ అమౌంట్ రివార్డ్స్ ఉన్నాయి అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లిక్విడిటీ యాడ్ ఉంది యూనిస్వాప్లో. సో ఎప్పుడు కావాల్సి అప్పుడు మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ బెరా మెయిన్ నెట్ ప్రీ డిపాజిట్ అండ్ టెస్ట్నెట్ న్యూ డాప్స్. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ నా ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.